మమ్ అమ్మా, శంకరుడు నీకు ఏ భాగం ఇచ్చాడు శరీరంలో? ఎడమ భాగం ఇచ్చాడు. నువ్వు ఏది పుచ్చుకోవాలి? ఎడమ భాగం ఒక్కటే పుచ్చుకోవాలి. అర్ధనారీశ్వర స్వరూపాన్ని నేను మనసులో ధ్యానం చేస్తే నాకు ఎడమ పక్కన ఎర్రగాను కుడి పక్కన తెల్లగాను కనపట్టలేదమ్మా అన్నాడు. ఎందుకని? మీరు ఒక స్ఫటికాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, కాళహస్తిలో ఉంటుంది స్ఫటికలింగం, ఆ స్ఫటికలింగం ముందు మీరు ఒక ఎర్రటి గన్నేరు పువ్వు తీసుకొచ్చి పెట్టారనుకోండి, వెనకాతలు ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, శంకరుల దర్శనాలంటే ఎలా ఉంటాయో చూడండి. ఆయన ఏం పైకి ఏదో మాట్లాడడం కాదండి, దర్శనం చేసి మాట్లాడతారు. ఒక శుద్ధమైన స్ఫటికం ఉందనుకోండి, రామేశ్వరంలో చీకటి తెల్లవారకుండా తీసుకొస్తారు. శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన స్ఫటికలింగం ఉంది. అది సూర్యోదయం అవ్వకుండా తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెడితే చూడొచ్చు. ఇంత స్ఫటికలింగం ఉంటుంది. దాన్ని అర్చకులు బహుమర్యాదతో వణికిపోతూ తీసుకొస్తారు. తీసుకొచ్చి పెడతారు. ఏ లైట్ అక్కర్లేదు, మిరిసిపోతుంటుంది తెల్లగా. ఇలా ఎందుకు చేస్తారండి అని అడుగుతుంటారు తెలియక. ఆ స్ఫటికలింగాన్ని అక్కడ పెట్టి దానికి ముందు పూజ చేయరు. ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి ఇలా దాని ముందు పెడతారు. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది, తీసేస్తారు వెనక్కి పువ్వుని. ఓ పసుపచ్చ పువ్వు తీసుకొచ్చి దాని ముందు ఇలా చూపిస్తారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసేస్తారు. ఏదో ఒక నీలం పువ్వు చూపిస్తారు, నీలంగా అయిపోతుంది. అప్పుడు ఈ పువ్వులన్నీ పట్టుకుని వస్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని అప్పుడు పూజ చేస్తారు. ఎందుకు అలా చేయడం అంటే, పరమశివుడు కూడా శుద్ధ స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి, ఆయన మహాజ్ఞాని అయి ఏది లేకుండా ఆత్మస్వరూపుడై ఉంటాడు. బ్రహ్మమే ఉంటే దాని యందు జగత్తు ఆరోపింపబడింది. తాడును చూసి పాము అనుకున్నట్టు, ఉన్నది తాడు, పాము కనపడుతోంది, పాము తాటి యందు ఆరోపింపబడింది. అలా రంగులేని శివుని యందు ఎరుపు రంగు కనపడుతోంది, గన్నేరు పువ్వు ముందుకు రావడం వల్ల. అర్ధనారీశ్వర స్వరూపంలో సగం తెలుపు సగం ఎరుపు ఎలా కనపడతాయి? అమ్మవారికి సగం ఎరుపు ఇచ్చేస్తే మిగిలిన సగం కూడా ఏమైపోవాలి? ఎరుపే అయిపోవాలి. ఇప్పుడు నీకు సగం ఇచ్చాడా పూర్తిగా ఇచ్చాడా? సగం ఇచ్చాడు. నువ్వెంత పుచ్చుకున్నావు? మొత్తం పుచ్చుకున్నావు. మొత్తం ఎర్రగా కనపడుతోంది ధ్యానంలో అంటే, అమ్మా నువ్వు ఇంకో సగం దొంగతనం చేసేసినట్టే కదా, ఇవన్నీ పుచ్చేసుకున్నావా లేదా? అంటే నిజమైన దర్శనం ఎవరు చేశారు? శంకరాచార్యుల వారు చేశారు. అర్ధనారీశ్వర స్వరూపాన్ని, రహస్యాన్ని బయట పెడుతున్నారు. ధ్యానంలో ఎలా కనపడుతోందో ఇది పైకి ఎలా ఉంటుంది? త్రయాహృత్వా వామం, అమ్మవారు శంకరుడు యొక్క శరీరంలో సగ భాగాన్ని దొంగిలించింది అని ఇది విని అమ్మవారు పక్కన నవ్వేసి, శంకర ఏమి చెప్తావయా అంటే, కుటిలేసేసి చూడాల మకుటం ప్రేమోనమ్మ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. నేను ఎప్పుడున్నా కనపడితే, ఓయ్ శంకర వచ్చావారా అని నన్ను కూర్చోబెట్టుకున్నప్పుడు నీ కళ్ళల్లో కారుణ్యం కనపడుతుందమ్మా అంటారు. మళ్ళీ వెంటనే అమ్మ ఈ గడుసుతనం చూసి పక్కు నవ్వుతుంది. ఆ నవ్వులో అమ్మవారి యొక్క దంత కాంతి చంద్రకాంతిలా ప్రసరిస్తే అందులో మనం అభిషేకం. అలా నవ్వించగలిగిన శక్తి మా జగద్గురువులు శంకరులకు ఉంది. అందుచేత ఇప్పుడు మీకు అది శృంగార ప్రధానంగా కొద్దిగా కనపడుతుంది. లోపల ఎంత రహస్యం ఉంది? ఉన్నదా లేదా? లోపలికి దిగితే మీకు బయటికి వస్తుంది, దిగకపోతే కొంత మాత్రమే తెలుస్తుంది. శంకరులు